ఈ పొట్లంలో సగానికి పైగా నీకే తినిపించాను, కానీ నాకు పెట్టాలని కనిపించట్లేదు కదా. ఒకటి తెలుసుకో కళ్యాణి, వంతెన కింద నిల్చుని వేరుశనక్కలు తిన్నంత మాత్రాన నువ్వు ప్రేమిస్తే సంజీవి కాదు, నేను భరతని కాను. ఛా, కోప్పడక కళ్యాణి, ఇంత కష్టపడి నాకు వేరుశనక్కలు ఒలిచిపెట్టావు కదా, ఈ టైప్లోనే సింపుల్ గా నాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనమా? అనవసరంగా నన్ను ఇరికించుకు దాసు. బాగా ఆలోచించు కళ్యాణి. ఈసారి నేను పోలీసులకు చిక్కనే చిక్కను, ఎందుకంటే నా ప్లాన్ అటువంటిది. ఈ పొట్లంలో సగానికి పైగా నీకే తినిపించాను, కానీ నాకు పెట్టాలని కనిపించట్లేదు కదా. ఒకటి తెలుసుకో కళ్యాణి, వంతెన కింద నిల్చుని వేరుశనక్కలు తిన్నంత మాత్రాన నువ్వు ప్రేమిస్తే సంజీవి కాదు, నేను భరతని కాను. ఛా, కోప్పడక కళ్యాణి, ఇంత కష్టపడి నాకు వేరుశనక్కలు ఒలిచిపెట్టావు కదా, ఈ టైప్లోనే సింపుల్ గా నాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనమా? అనవసరంగా నన్ను ఇరికించుకు దాసు. బాగా ఆలోచించు కళ్యాణి. కుప్పలు తెప్పలుగా నగలు అవన్నీ నువ్వు వేసుకుంటే ఎలా ఉంటావు? ఏంటి ఆ రాయప కోట్లోవా? డీ షోలో కెమిస్ట్రీ అని చెప్తూ ఉంటారు కదా, అది మన దగ్గరికి బాగా వర్కౌట్ అయింది. నేను అలా చెప్పానో లేదో, యూ క్యాచ్ మై పాయింట్ బేబీ. దాసు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఆటోని తీసుకురమ్మంటావా? నువ్వు అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ని చేయబోయేది నువ్వే బేబీ. నేను వెళ్తాను. బతకడానికి దారి చూపించమంటే చావడానికి చూపిస్తున్నావు. ప్లీజ్ మే అండర్స్టాండ్, ట్రై టు కళ్యాణి దిస్ సిచ్యువేషన్. నువ్వు తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు, దయచేసి ఇంగ్లీష్ లో మాట్లాడి నన్ను చంపకు. నా వల్ల కాదు బాబు. బేబీ బాగా ఆలోచించు. కుప్పలు తెప్పలుగా నగలు, నా మాట వినవే నైఫ్. హలో నా లైఫ్. నాకొద్దు బాబు, నన్ను వదిలే. మూర్ఖంగా నడుపుతున్నారు. ఎవర్రా వీళ్ళు? కట్టంగా వస్తున్నారండి. తెలీదయ్యా, ప్రవర్తిస్తున్నారు. ఎవరా మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అయ్యో రే ఫీలింగ్స్, ఆ రోజే చెప్పాను కదరా, ఆ గోల్డ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని. సార్, ఇప్పుడు హౌ టు టార్చర్ అని బుక్ రాస్తున్నారు. నిజం చెప్పు, అనవసరంగా ఒళ్ళు హూనం చేసుకో. ఏం చేస్తారా? ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. సార్ చాలు, బాడీ తట్టుకోదు. ఇక తెల్లారే ప్రతిరోజు నీకు ఇలాగే ఉంటుందిరా. అయ్యయ్యా, ఏంటి కర్మ? ఒకసారి కిందకు చూసుకో.